ఫారెస్ట్ సబ్జెక్టు బోధిస్తున్న అధ్యాపకుని బదిలీ ఆపాలంటూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యార్థులు మాట్లాడారు. డిగ్రీ ప్రథమ ద్వితీయ సంవత్సరంలో 160 మంది, తృతీయ సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే అధ్యాపకుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు సీనియర్ లెక్చరర్ అయిన సుచరణ అనే అధ్యాపకుని బదిలీ చేయడం వల్ల నష్టపోతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ బదిలీలో భాగంగా బోటనీ సబ్జెక్టుకు సంబంధించి 3 కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారన్న ఆయన 2 రెగ్యులర్ లెక్చరర్స్ వచ్చారని, ఒకరు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగానే సుచరణ బదిలీ కావడం అనివార్యమైందని తెలిపారు. ఇటీవలే ముగిసిన రాష్ట్రవ్యాప్త ట్రాన్స్ఫర్స్లో మన దగ్గర బాటనీ డిపార్ట్మెంట్లో 2 రెగ్యులర్ టీచర్స్ రావడం జరిగింది. మనకి బాటనీ డిపార్ట్మెంట్లో 4 శాంక్షన్ పోస్ట్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు 3 కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. అదనంగా 2 రెగ్యులర్ ఫ్యాకల్టీ రావడంతో మొత్తం 5 అయ్యారు. కాబట్టి దీంట్లో ఒక్కరు మనకి సాలరీ రావాలి కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళని మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలంటే దానికి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ కాలం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని ఇక్కడ నుంచి మూవ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ ప్రకారంగా మన దగ్గర సుచర్ అనే ఫ్యాకల్టీ మరి లాంగ్ స్టాండింగ్ 20 ఇయర్స్ పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన ఇక్కడ నుంచి బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి రేపు మాప వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టి ఇక్కడ నుంచి వేరే కాలేజీకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో, ఎక్కడ పోస్ట్ ఉందో అక్కడికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఈరోజు కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది. వేకెన్సీ వాళ్ళకి చెప్పి ఆ ఉన్న వేకెన్సీని ఒకటి కోరుకోమని ఆయనకు ఆప్షన్ ఇస్తారు. అది ఇక్కడ ఏంటంటే మనకి గత 20 ఇయర్స్గా ఫారెస్ట్రీ కోర్సు మొత్తం రాష్ట్రంలో కామారెడ్డి కాలేజీలో మాత్రమే ఉంది. సో ఈ సుచరణ ఫ్యాకల్టీ పీజీ ఫారెస్ట్లో చేశాడు కాబట్టి ఆయన చాలా రిసోర్స్ఫుల్గా ఉండి మరి ఇప్పటి వరకు 15 నుంచి 20 బ్యాచ్లు ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్గా చేసి పంపించారు. అంతేకాకుండా మనకు ఈ సంవత్సరం ఫారెస్ట్లో పీజీ కోర్సు కూడా మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కాబట్టి ఆయన అవసరం ఇక్కడ చాలా ఉంది. కానీ ఇక్కడ పోస్ట్ శాంక్షన్ లేదు కాబట్టి ప్రభుత్వం ఏమంటుంది, ఆయనకు జీతం రావాలంటే ట్రాన్స్ఫర్ చేయాల్సిందే. ఒకవేళ అవసరం అనుకుంటే ఆయన సేవలు ఇక్కడే అవసరం అనుకుంటే మళ్ళీ మీకు ఓడీలో వెనక్కి ఇస్తాం. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం రూల్ ప్రకారం ఆయన దగ్గరలో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ కోరుకొని వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం ఆయన కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి ఆయన వేరే కాలేజీకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.